ఉస్మానియా ఆసుపత్రి 100 ఏళ్ల చరిత్ర దీని సొంతం. దశాబ్దాల తరబడి కోట్ల మందికి ఉచిత సేవలు అందించిన ఘనకీర్తి ఈ భవనం సొంతం. ఇప్పుడు చారిత్రక భవనం చరిత్రలో నిలిచిపోయేలా, అదేవిధంగా ఇక్కడ రోగులు పడుతున్న అవస్థలు తీరేలా కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త యాక్షన్ ప్లాన్తో ముందడుగు వేస్తోంది. ఎందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎలా చేయబోతోంది, దీనిపై ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? मैं पहले से बोल रहा हूँ, दैट इज़ नॉट ओल्ड सिटी, दैट इज़ ओरिजिनल सिटी. ये ओरिजिनल सिटी को रिस्टोर करने के लिए हम जितना कोशिश कर रहे हैं, हम लोग कोशिश कर रहे हैं. और अकबर साहब, मैं आपको वादा कर रहा हूँ, वो जो उस्मानिया हॉस्पिटल हेरिटेज बिल्डिंग है उसको भी बचाएंगे. और उस्मानिया हॉस्पिटल गोशा महल एरिया में 30 एकड़ में बनाने के लिए हम ऑलरेडी सरकार में ऑफिसरों को आदेश दे चुके हैं. आने वाले 15-20 दिन में मैं गोशा महल में जो पुलिस पुराना क्वार्टर्स है पूरा निकाल लेके वो नया उस्मानिया हॉस्पिटल बनाने के लिए हम लोग तय कर दिए. आने वाले कुछ दिनों में हम लोग वो काम भी शुरू कर देंगे. నిజానికి భవనం నిజాం పాలకుల నుంచి వచ్చిన ఓ చారిత్రక సంపద. ఎన్నో దశాబ్దాలుగా కోట్ల మందికి సేవలు అందిస్తోంది. అయితే చాలా ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది. పెచ్చులు ఊడిపోవడం, భారీగా వర్షాలు వస్తే నీటిలో మునిగిపోవడం, ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతున్న ఈ భవనాన్ని అక్కడ రోగులు. అయితే తాము ఈ భవనాన్ని కూల్చకుండానే సరికొత్త భవనాన్ని నిర్మిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో చాలా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇదొక హెరిటేజ్ ప్రాపర్టీ, చారిత్రక భవనం. ఈ భవనాన్ని కూల్చడానికి చాలామంది ఒప్పుకోరు, అది కరెక్ట్ పని కూడా కాదు. దీంతో ఆ భవనాన్ని అలాగే ఉంచి కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తామంటోంది ప్రభుత్వం. ఉస్మానియా హాస్పిటల్ చరిత్ర కంటే ముందు ఆ భవనం గురించి కాస్త తెలుసుకుందాం. 1866లో సాలార్ జంగ్ 1 పాలకుడిగా ఉన్నప్పుడు ఈ కట్టడ నిర్మాణం మొదలైంది. అయితే అనేక కారణాలు, రీడిజైన్, మళ్ళీ కూల్చి కట్టడం, ఇలా అనేకం జరిగాయి. అయితే ప్రస్తుతం ఉన్న భవన నిర్మాణ పనులు మాత్రం మొదలైంది 1908లో. మొత్తం భవన నిర్మాణం పూర్తయ్యేసరికి 1919 వచ్చేసింది. విన్సెంట్ ఎస్క్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఈ హాస్పిటల్ను నిర్మించాడు. అఫ్కోర్స్ ఆయనే హైకోర్ట్, సిటీ కాలేజ్, కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మించారు. అది పక్కన పెడితే మూసీ నదిని ఆనుకుని 26.5 ఎకరాల్లో ఉంటుంది ఈ ఉస్మానియా ఆసుపత్రి. ఒక్క ఐపీ బ్లాకే 2.37 ఎకరాలు ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ హాస్పిటల్ ఎంత పెద్దదో. ఇది ఉస్మానియా ఆసుపత్రి నైసర్గిక స్వరూపం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కావచ్చు, దాని విస్తీర్ణం కావచ్చు. నిర్మాణం పూర్తయింది 1919. ఇప్పుడు 2024, 100 ఏళ్లు దాటి 5 ఏళ్ళు అయింది. అయినా అంతే టీవీగా నిలిచిన ఉంది ఈ హెరిటేజ్ బిల్డింగ్. అయితే గత కొన్నేళ్లుగా ఈ భవనం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటోంది. అంటే నిర్మాణం విషయంలో కాదు, పురాతన కట్టడం కదా, ఎప్పుడేం జరిగేది తెలియదు. ఇలాంటి భవనంలో రోగులకు చికిత్స అందించడం ఎంతవరకు సేఫ్ అనేది ఆ ప్రశ్న. నిజానికి 2005-2010 మధ్య విమర్శలు పెరిగాయి. దీంతో 2010లో రోషయ్య సీఎంగా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ రిపేర్స్ కోసం 200 కోట్ల నిధులను రిలీజ్ చేశారు. బట్ పనులు జరగలేదు. అంతేకాదు, చారిత్రక కట్టడానికి రిపేర్లు చేసి మిగిలిన భవనాలను కూలగొట్టి వాటి స్థానంలో కొత్తవి కట్టాలని నిర్ణయించారు. అది ముందుకు జరగలేదు. ఇక 2015లో అప్పటి కేసీఆర్ సర్కార్ ఏకంగా చారిత్రక కట్టడాన్ని కూల్చేసి వాటి స్థానంలో 24 అంతస్తులు ఉండే 2 భారీ భవనాలు నిర్మించాలనుకుంది. దానికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కేసీఆర్ కూడా స్వయంగా ఉస్మానియాకు వచ్చి పరిశీలించారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కొత్త హాస్పిటల్ నిర్మాణం ఆలోచన బాగానే ఉంది, కానీ చారిత్రక కట్టడాన్ని కూల్చడం ఎందుకు అనే ప్రశ్న మొదలైంది. దీనిపై కోర్టుకు కూడా ఎక్కారు కొంతమంది. దీంతో పంచాయతీ ఏటూ తేలలేదు. అసలు భవనం ఎంత బలంగా ఉంది అనే క్వశ్చన్ కూడా రైజ్ అయింది. కొన్ని నిపుణుల కమిటీలు అధ్యయనం కూడా చేశాయి, కానీ భిన్న రిపోర్ట్లు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, జేఎన్టీయూ బిల్డింగ్ రిపేర్ చేసినా 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఉండదని జేఎన్టీయూ రిపోర్ట్ ఇచ్చింది. కానీ చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి కృషి చేసే ట్రస్ట్ ఇంటాక్ట్ స్టడీలో ఏమో జస్ట్ ప్లాస్టింగ్ పనులు చేస్తే నిర్మాణం చెక్కు చెదరదని తెలిపింది. వీరేమంటారంటే భవనం బలంగా, భద్రంగా ఉందని చెప్తున్నారు. చాలా కాలం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది వాళ్ళ వాదన. జస్ట్ ప్లాస్టరింగ్ పనులు చేస్తే అన్ని పనులు సవ్యంగా చేసుకోవచ్చని తెలిపింది. కానీ మరికొందరేమో అసలు మెయిన్ బిల్డింగ్ కింద నుంచే మురుగు కాలువ వెళుతోంది, పాతవి కూల్చకుండా కొత్త నిర్మాణాలను చేపట్టడం అసాధ్యమని అంటూ ఉంటారు. ఇలా అనేక రకాల వాదనలు రావడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. దీనికి తోడు అధికార విపక్షాల మధ్య రాజకీయ అంశంగా మారిపోయింది ఉస్మానియా ఆసుపత్రి. నిర్మిస్తున్నామన్న కోర్టుకు వెళ్లి విపక్షాలు అడ్డుకున్నాయంటూ బీఆర్ఎస్ నేతలు లాజికల్ మాట్లాడారు. ఇక్కడికి ఇదే నయమని చేతులు దులుపుకున్నారు. దీంతో భవనం శిథిలమవుతోంది. రోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ అంశం తెర మీదకి వచ్చింది. కర్ర విరగకూడదు, పాము చావకూడదనే రేంజ్లో దీనికి సొల్యూషన్ ఇచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా హాస్పిటల్ ప్రస్తుత భవనం అలానే ఉంటుంది. అది చెక్కు చెదరకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటూనే గోషమహల్ పోలీస్ క్వార్టర్స్లోని 30 ఎకరాల స్థలంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించింది. సో
అటు చరిత్రకారులు హ్యాపీ, ఇటు సాధారణ ప్రజలు హ్యాపీ, రోగులు కూడా హ్యాపీ. నిజానికి సమస్యకు నిజంగా చెక్ పెట్టాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు. సాగదీయాలనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోర్టులు కేసుల పేరు చెప్పి తప్పించుకోవచ్చు. మొత్తానికి ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీలో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇక ఉస్మానియా హాస్పిటల్గా మారబోతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.